హాయ్ అండి. ఈరోజైతే వైజాగ్లో ఉన్న ఒక 2 పార్కులు చూపించబోతున్నాను. అలానే దానితో పాటు అయోధ్య కూడా చూపించబోతున్నాను. ఎందుకంటే అయోధ్య అనేది ఒక 45 డేసే పెట్టారు. సో మీరు చూడడానికి అవ్వదు కదా, ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్గా అయితే మీకు చూపించేది తిన్నేటి పార్క్ అండి. ఈ తిన్నేటి పార్క్ అయితే చాలా బాగుంటుంది. బీచ్కి ఒడ్డున ఉంటుంది. అలానే చూడటానికి ఏదో జూ పార్కో లేదంటే ఎక్కడైనా విలేజ్ సైడ్ వెళ్ళామన్న ఫీలింగ్లో ఉంటుందన్నమాట. ఎందుకు అంటే చుట్టూ కూడా పచ్చదనంతో నిండి ఉంటుంది ఈ తిన్నేటి పార్కు. కొండల మధ్యలో అలానే చెట్ల మధ్యలో ఫుల్గా పచ్చదనంతో బీచ్ అలలతో బీచ్ ఒడ్డున ఈ పార్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో బీచ్తో పాటు ఇక్కడైతే చాలా పెద్ద షిప్ కూడా ఉందన్నమాట. ఈ షిప్ కూడా ఒక 5 ఇయర్స్ బ్యాక్ తుఫాన్కి కొట్టుకొచ్చేసింది వేరే దేశం నుంచి. సో బడ్జెట్ ప్రాబ్లం అయ్యి దానిని ఇక్కడే వదిలేశారు. ఇప్పుడైతే దానిని రెస్టారెంట్గా మార్చబోతున్నారు త్వరలో అనమాట. సో ఈ బీచ్ అయితే మీకు చాలా బాగుంటుంది ఫోటోషూట్కి. చిన్నపిల్లలకి అవ్వనియండి, అలానే మ్యారేజ్ ఏ ఫంక్షన్ అయినా సరే ఫోటోషూట్కి చాలా అంటే చాలా బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే చుట్టూ కూడా పచ్చదనంతో కొండల మధ్యలో చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. సో ఎవరైనా సరే విజిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ తిన్నేటి పార్క్ని అయితే విజిట్ చేయండి. అలానే ఈ పార్క్ వెళ్ళాలి అంటే ఎంట్రన్స్ టికెట్ కానీ ఏమీ అవసరం ఉండదండి, ఫ్రీగానే వెళ్ళొచ్చు. సో పిక్నిక్ లానే ఉంటుంది. అలానే మంచి వ్యూ పాయింట్ చూడడానికి కూడా మంచిగా ఉంటుంది. సో ఈ పార్కులో అయితే 2 వ్యూ పాయింట్లు ఉంటాయి. 2 వ్యూ పాయింట్ల నుంచి కూడా బీచ్ వ్యూ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తోని ఫ్యామిలీ మెంబర్స్తో అయితే వైజాగ్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. సో అలానే ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. చుట్టూ మొక్కలతో చాలా అందంగా ఉంది కదా, మీకు కూడా రావాలి చూడాలి త్వరగా అనిపిస్తుంది కదా. సో లేట్ చేయకుండా వచ్చేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫోటోషూట్కి అయితే మట్టుగా చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ ప్లేసు. చూసారు కదా స్టెప్స్తోని, అలానే కొండ దగ్గరలో వ్యూ పాయింట్ చూసారా, చాలా అంటే చాలా బాగుంది. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. సెకండ్ ప్లేస్ వచ్చి లుంబిని పార్కు. ఈ లుంబిని పార్క్కి అందంగా ఉండేది ఈ బుద్ధుడి గారి విగ్రహం. అలానే చుట్టూ 8 స్తంభాలు, అలానే 8 సింహాలు. చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే మన మైండ్కి కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా, అమ్మయ్య ఏ బాధ లేదు అన్నంతగా పీస్ఫుల్గా ఉంటుంది ఈ పార్క్ అయితే. ఎందుకు అంటే బుద్ధుడి గారి చుట్టూ కూడా చాలా అంటే చాలా మొక్కలు చూడ్డానికి అందంగానే కాదు, మన మనసుకి ప్రశాంతతనిచ్చే విధంగా ఉంటాయన్నమాట. ఇక్కడైతే మట్టుగా ఫోటోషూట్ చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ పార్క్ కూడా ఫోటోషూట్కి మంచి ప్లేస్ అన్నమాట. అలానే పక్కన అమ్మవారి గుడి కూడా ఉంది. ఇంకా బుద్ధుడి గారి వెనకతలైతే బీచ్ కూడా ఉంది. ఈ బీచ్ అయితే వ్యూ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా క్లీన్గా ఉంది. అలానే చిన్న చిన్న పడవలు, అలానే పక్షులు, బీచ్. ఈ పార్క్ కూడా ఈ బీచ్కి ఒడ్డునే ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో వైజాగ్లో అయితే చాలా చాలా మంచి ప్లేసులు ఉన్నాయి. బీచ్ ఒకటే అనుకుంటాం కానీ బీచ్కి ఒడ్డునున్న పార్కులు కూడా చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా, ప్రశాంతతనిచ్చే విధంగా ఉంటాయన్నమాట. ఇక్కడైతే ఈ మొక్కలే స్పెషల్ ఈ పార్కులో. సో ఇవి ఎలా ఉన్నాయంటే, నాకు తెలిసి తాటి చెట్లలే నేను ఎలా చూశాను. ఇవేంటంటే పొట్టిగా ఉన్నాయి. బహుశా పొట్టు తాటి చెట్ల లేదా క్రాటన్ చెట్ల అనేది నాకు తెలియదు, కానీ ఈ పార్క్ అంతా కూడా ఈ చెట్లతో చాలా అందంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. సో ఎవరైనా సరే ఇంకా
తిన్నేటి పార్క్ అయితే ఫస్ట్ చూపించాను కదా, సో అక్కడికి వచ్చిన వాళ్ళు దానికి దగ్గరలోనే ఈ పార్క్ కూడా ఉంటుంది, ఖచ్చితంగా విజిట్ చేయండి. సో మేము వెళ్ళిన రోజైతే వర్షం పడింది, ఇంకా బాగుంది. వర్షం పడడం వల్ల ఈ చుట్టూ ఉన్న ప్లేస్ అంతా కూడా ఇంకా అందంగా కనిపించింది. వర్షంలో తడుచుకొని అలా చూసుకుంటూ ఉండిపోయా నేనైతే. అంత బాగా నచ్చింది నాకు. ఇంకా ఈ మొక్కలైతే మట్టుకు ఇంకా చెప్పనవసరం లేదు. అసలు ఇది ఏం మొక్కలో కూడా ఆలోచించే అంత ఇది లేక ఎంత బాగున్నాయి అని ఆలోచనలోనే ఉన్నా. సో అంత బాగుంటుంది ఈ ప్లేసు. సో అందరూ కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి, ఎవ్వరు కూడా మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే తిన్నేటి పార్క్ చూపించా, ఇప్పుడు లుంబిని పార్క్ చూపించా, అలానే థర్డ్ కూడా చూపిస్తాను. సో మీకు చెప్పింది గుర్తుంది కదా. నా వీడియోకి అయితే ఒక మంచి లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. మూడో ప్లేస్ వచ్చి ఈ అయోధ్య. ఈ అయోధ్య అసలు వైజాగ్లో ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు, కానీ చాలా అంటే చాలా బాగుంది. సో ఈ గుడి అంతా కూడా చెక్కతోనే కట్టారండి. ఎటువంటి ఇసుక కానీ బెడ్డలు కానీ ఏమీ కూడా యూజ్ చేయలేదు, ఎటువంటి ఐరన్ కానీ. అంతా కూడా చెక్కతోనే కట్టారు. ఈ గుడి అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. గుడిలా కూడా కాదు, ఒక పెద్ద కోటలా కూడా ఉందన్నమాట ఈ అయోధ్య. చాలా అంటే చాలా బాగుంది. ఎంట్రన్స్లో మనకు రాముల వారు కనిపిస్తారు. అలానే ఇక్కడ కూడా చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా బాగుంది కదా. సో నేనైతే ఎప్పటి నుంచో చూడాలి అనుకుంటున్న అయోధ్య, కానీ అవ్వలేదు. కానీ వైజాగ్లో కట్టారు, చాలా అంటే చాలా బాగుంది. చూసినప్పటికి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇది కూడా బీచ్కి వడ్డీనే కట్టారు. ఇదైతే ఎక్కువ డేస్ ఉంటుందన్నమాట, జూలై 10తో క్లోజ్ అయిపోతుంది. సో ఇంకెవరైనా విజిట్ చేయాలనుకునే వాళ్ళు విజిట్ చేసేసేయండి. చూసారు కదా చుట్టూ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో అయోధ్య వెళ్ళి చూడలేము, కానీ ఇక్కడే చూడొచ్చు, అంత బాగుంది. సో లోపల కూడా చూడండి, ఇదంతా కూడా చెక్కతోనే చేశారు. ఎంత కష్టపడి ఉంటారు కదా ఇంత డిజైన్ చేయడానికి. చాలా అంటే చాలా బాగుంది. సో అందరూ కూడా రాముల వారిని కూడా దర్శనం చేసుకోనండి. అయోధ్యలో ఎలా అయితే ఉంటారో రాముల వారు యాజ్ టీజ్గా ఇక్కడ అలా ఉన్నారు. సో అయోధ్య చూసి వచ్చాక బయట అయితే నాకు ఈ ఏనుగు బొమ్మ కనిపించింది. రియల్ ఏనుగు అన్నంత తీసిపోనట్టుగా ఉంది కదా, అది దాని పిల్ల. సరేనండి, బాయ్ బాయ్. వీలైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలానే వీడియో ఏమనిపించిందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ బాయ్.